ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 96వ కీర్తన 9వ వచనము. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఈ దినాలలో అలంకరణలు అధికంగా కనబడుతున్నాయి. స్త్రీల కంటే పురుషులు అధికంగా అలంకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. చాలామంది పురుషులు మెడలో దండలు, 2-3 దండలు, చెవికి కమ్మలు, ఇలా సరే ఏదేమైనా అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. కానీ స్త్రీలకు ప్రత్యేకమైన కొన్ని అలంకరణలు బైబిల్లో వ్రాయబడినవి. స్త్రీలు అనుకువ స్వస్థత బుద్ధి కలిగి తగుమాత్రపు వస్త్రములతో ఉండి జడలతోనైనా బంగారముతో ముత్యములతో వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవభక్తి గల స్త్రీల వలె సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 1 తిమోతి 2వ అధ్యాయము 9-10 వచనాలు. దోర్క సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసేది. ఆమె మంచి క్రియలే ఆమెను మరలా బ్రతికించాయి. సత్క్రియను ఓపికగా చెయ్యాలి, ఎందుకనగా అది నిత్య జీవమిచ్చును, అది ఘనతను సమాధానమును కలిగించును. పైన చెప్పబడిన వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువత్వయు మృదువత్వము అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కనబడే ఆభరణాలు ఉంటాయి, చెవులకి కానీ లేక అవి కలిగే మెడలో వేసుకునే బంగారం కానీ. ఇప్పుడు ప్రభు కోరేది ఆ ఆభరణాలు కాదు, అవి మనుషులు ఇష్టపడతారేమో, కానీ ప్రభు కనబడని ఆభరణాలు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు. ఈ ఉదయకాలం ముందు ప్రభుకి ఇష్టమైనవి ఏమిటో తెలుసా? సాధుత్వము, మృదత్వము. ఆ అలంకారములు ఇవి ఆత్మీయమైన అలంకారాలు. ఇవి కంటికి కనబడే అలంకారాలు కాదు, అక్షయ అలంకారములు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సాధువులను కాపాడువాడు. కీర్తన గ్రంథము 116 వచనం. యాకోబు అన్నాడు, చూసారా, ఇస్సాకు వాళ్ళ అబ్బాయి. యాకోబు సాధువై గుడారములలో నివసించువాడు. వాళ్ళ పెద్దబ్బాయి ఉన్నాడు ఏశావు, అరణ్యవాసి. అతని హృదయము అరణ్యములాగా మారిపోయింది. సాధత్వము లేని జీవితము, దేవుడు లేని జీవితాలు బండరాయిలాగా వారి హృదయాలు మొద్దుపారిపోతూ ఉంటాయి. అయితే మన ప్రభు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. సమాధుల్లో తిరిగేవాడిని ఎవ్వరూ సాధుపరచలేకపోయారు కదా. ఆ దెయ్యమును పట్టిన వానిని స్వస్థపరిచి సాధువును చేశాడు. ప్రభు నమ్మిన మనలో సాధుత్వము, సహనశీలము ఇతరులకు కనిపించాలి. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఆయన నివసిస్తాడు. ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు? ఆయన ఎవరి యొద్ద నివాసం చేస్తాడు? ఎవరైతే వినయముగా ఉంటారో. వినయము అంటే అహంకారం కలిగిన మనసు కాదు, గర్విష్టి కలిగిన మనసు కాదు, కోపిష్టి కలిగిన మనసు కాదు. వినయము, దీన మనసు అంటే తగ్గింపు, హెచ్చించుకునే స్వభావం కాదు, హెచ్చు స్వభావం కాదు. ఎగస్ట్రాల్ అంటారు చూసారా, అది కాదు. దీన మనస్సు, వారి దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు ప్రభు. ఈ ఉదయకాలం మందు ఏ గృహములోనైతే, ఏ వ్యక్తుల దగ్గర అయితే వినయంగా గౌరవంగా ఉంటారో, దీన మనస్సు కలిగిన వారుగా, దీనత్వం కలిగిన వారుగా, దీనత్వం కలిగిన వారుగా అని అంటే పేదవారని కాదు, లేక మరొకరు కాదు. దీనత్వము అంటే
అన్నీ కలిగిన వారయుండి దేవుడిలో చాలా దీనంగా ఉండేవాళ్ళు. స్త్రీలు సాత్వికతను పెంపొందించుకోవాలి. జగడాల అత్తల్లాగా, జగడాల కోడల్లాగా కాకుండా సాధుశీలమును అలవరుచుకోవాలి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. హెబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలీలు, ఐగుప్తు స్త్రీలు అంటే ఆనాడు ప్రభువుని ఎరగలవారు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఇజ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు మరో పేరు హెబ్రీలు లేదా యూదులు అని కూడా అంటారు. వారు చాలా చురుకైన వారట. ఆనాటి ఆ దేవుని బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించే స్త్రీలు చాలా చురుకు, చాలా షార్ప్గా ఉండేవాళ్ళు. కనుక మందమతిగా అసలు ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. అన్యులు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. నీ చుట్టుప్రక్కల వారు నీ గురించి, నీ మాటల గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన మాటల్లో సాధత్వము, మన జీవిత శైలిలో దీనత్వము కనబడాలి. దీనత్వం అంటే పేదరకంగా ఉండాలనో లేదా కాదు. నువ్వు ఎంత హోదాగా ఉన్నా నీ మాటలు, నీ నడవడిక చాలా దీనంగా ఉండాలి. అంటే నీ మాటలో ప్రభువు కనబడాలి వాళ్ళకి. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, నువ్వు మంచి ఎడ్యుకేషన్ కలిగిన వ్యక్తివి కావచ్చు, కానీ సాధుత్వము, దీనత్వము కనబడాలి. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడలను పోషించినట్లుగా మేము మీ మధ్యను సాధువులయ్యుంటిమి అంటాడు పౌలు గారు. 1 దెస్సలోనిక పత్రిక 2:7. ప్రపంచానికి సువార్త అందించాడు పండితుడు, భక్తుడైన పౌలు. కానీ ఆయన దీనత్వము, సాధత్వమును గమనించారా? నిజంగా ఆయన బాగా డబ్బున్న ఆయన, బాగా చదువుకున్నాడు, మంచి మేధావి, మంచి జ్ఞానం కలిగిన వాడు, ఎదటి వాడిని నోరు మూపించగలిగిన వాడు. అలాంటి వాడు ప్రభువుని నమ్ముకున్నాక ఎంత దీనత్వము, ఎంత సాధుత్వము గమనించాలని మనవి చేస్తున్నాను. సంఘాలలో ఆయన ఎంత దీనుడిగా మసులుకున్నాడో మీరు గ్రహించాలని కోరుతున్నాను. పెద్దల దగ్గర ముఖ్యంగా పేతురు, యోహాను, యాకోబు, ఈయనకంటే వాళ్ళు ఎక్కువేం కాదు అసలు. వాస్తవానికి గమనించాలి, వీళ్ళు పౌలు గారి కంటే ఎక్కువేం కాదు ఆస్తిలో కానీ, తెలివిలో కానీ, చదువులో కానీ వాళ్ళని మంచిగా గౌరవించాడు. వాళ్ళు సంఘానికి పెద్దలు అన్నట్లుగా వారిని గౌరవించాడు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. కారణం ఆమెలోని దీనత్వం, ఆమెలోని దీనత్వం. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రాన్ని ధరించుకోవాలి, మిమ్మును అలంకరించుకునుడి అంటాడు 1 పేతురు 5:5. కనుక ఈ ఉదయకాలం ముందు మొదటిగా మీరు సాధుత్వము, సాధువైన మనస్సును కలిగి ఉండాలి. ఆయన సాధువులను కాపాడువాడు అని అర్థం. రెండోది మృదుత్వము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. స్త్రీలలో ఉండవలసిన రెండో లక్షణం ఏంటో తెలుసా? మృదుత్వం. మృదుత్వమునకు వ్యతిరేక పదం కఠినత్వం. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. తాము వినకుండానట్లు హృదయములను కురువుందువలే కఠినపరుచుకొనిరి అని ఉంది ఒక మాట, జకర్యా 7:12. హృదయమును కఠినపరుచుకున్న ఫరోకు హృదయాలను కఠినపరుచుకున్న ఇశ్రాయేల్ జాతికి చరిత్రలో ఏమి సంభవించిందో మనకు తెలుసు. కఠినపరుచుకున్నాడు ఫరో. ఏమైంది? చివరికి ఎర్ర సముద్రంలో మునిగి శవమై తేలాడు. కొన్ని టయాలలో ఇశ్రాయేలీలు కఠినపరుచుకున్నారు. ఏమైంది? దేవుని చేత మొత్తబడ్డారు. కనుక మీ హృదయాలను కఠినం చేసుకోమాకండి, మృదువుగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా దేవుని బిడలారా, స్త్రీలలో ఉండవలసింది ఈ రెండో లక్షణం. సాధత్వం ఉండాలి, మృదుత్వం ఉండాలి. కనుక నీ భర్త ఏదో ఆవేశంగా మాట్లాడాడని, ఆయన ఏదో జాబ్ నుంచి వచ్చాడో, వర్క్ నుంచి వచ్చాడో, లేదా బిజినెస్కి వెళ్ళి వచ్చాడో, బయట ఎన్నో టెన్షన్లు ఉంటాయి, ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఇంటి యజమానికి కుటుంబాన్ని ఎలా లాక్కు రావాలనో, కుటుంబాన్ని ఎలా పోషించాలనో రకరకాలైన టెన్షన్లు ఉంటాయి. ఆ చికాకు కాస్త
అది ఇంట్లో చూపించడానికి చూపించాలని వాళ్ళు అనుకోరు. కానీ కొంతమంది తప్పని పరిస్థితిలో రాగానే చికాకైన మాటలు రావచ్చు. వాళ్ళు అన్నారని వీళ్ళు కూడా గనక అలాగే మాట్లాడితే కుటుంబాలు బ్రద్దలైపోతాయి. అది స్త్రీలు ముఖ్యంగా గమనించాలి. నా భర్త ఏదో టెన్షన్లో ఉన్నాడు, జాబ్కి వెళ్ళొచ్చాడు, 10 మంది మధ్యలో జాబ్ చేయాలి, లేదా వ్యాపారం, లేదా కష్టపడి పనిచేసి వచ్చాడు, అతనిలో ఏదో ఒత్తిడి ఉంటుంది, ఏదో టెన్షన్ ఉంటాయి, బయట చికాకులు. కనుక కాస్త కూల్గా మాట్లాడితే అదే కదా తనకు కావలసింది. రాగానే కాస్త కూల్గా మాట్లాడితే అతని కోపము, తన ఆవేశం ఎగిరిపోద్ది కదా. అతను ఏదో చిన్న మాట అన్నాడని మీరు కూడా దానితో సమానంగా మాట్లాడితే ఇంకా ఇల్లు ఎంత గందరగోళం, ఎంత యుద్ధ వాతావరణం. కనుక ఈ ఉదయకాలం ముందు నేను జ్ఞాపకం చేస్తున్నా, ప్రభువుని అడగండి, మృదువైన మనసు నాకు ఇవ్వండి అయ్యా అని. నిజంగా మీ మృదువైన మాటే అతని కోపాన్ని కూడా చల్లార్చేస్తుంది, అతని ఆవేశాన్ని కూడా చల్లార్చేస్తుంది. మీ ప్రేమ కలిగిన మాట అతనితో మాట్లాడితే, మీరు ఆప్యాయంగా కనుక మాట్లాడితే అతని కోపం ఎగిరిపోద్ది కదా. కనుక ఓసారి సొలొమోను కుమారుడు రెహబాము అన్నాడు. సొలొమోను చనిపోయాడు, రెహబాము రాజ్యంలోకి వచ్చాడు. రాజు అయిన తర్వాత యెరోబామును ఇశ్రాయేలు సమాజం అంతా వచ్చి మంచి పరిపాలన మాకు దయచేయమని అడిగారు. అయితే సొలొమోను చనిపోయాక రెహబాము రాజు అయ్యాడు, యెరోబాము మరో ప్రక్క రాజు అయ్యాడు వేరే గోత్రాలకి. ఈ అయిన టైంలో రెహబాముని వాళ్ళు వచ్చి అడిగారు కదా, మీ నాన్నగారి పరిపాలన ఎలా ఉంది, కాస్త మీరు కూడా చూసి చూడనట్లుగా ట్యాక్స్ అవి తగ్గించి పరిపాలిస్తే బాగుంటుంది కదా అని అడిగారు. రెహబాము రేపు చెప్తాను ఆ విషయం అని వాళ్ళ నాన్నతో పరిపాలన చేసిన పెద్దలను, వృద్ధులను అడిగితే వాళ్ళు చక్కటి ఆలోచన ఇచ్చారు. ఏమన్నారు అంటే, మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇస్తే సదాకాలము నీకు దాసులు అవుతారు అన్నారు. రెహబాము వృద్ధుల మాట ప్రక్కన పెట్టి తనతో పెరిగిన యవనస్తుల సలహాను పాటించి వచ్చిన వారితో కఠినంగా మాట్లాడాడు. అతని మాటల వలన రాజ్యము 2 ముక్కలుగా చీలిపోయింది. రాజ్యము 2 ముక్కలుగా చీలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించమని మనం చేస్తున్నాను. యెరోబాముకి వెళ్ళిపోయింది రాజ్యం. రెహబాము 12 గోత్రాలు పరిపాలించవలసిన వాడు. కేవలం మాట్లాడడం చేతగాక, వచ్చిన వారితో మాట్లాడడం చేతగాక, వాళ్ళ నాన్న 12 గోత్రాలు, సొలొమోను 12 గోత్రాలు, వాళ్ళ తాతగారు దావీదు 12 గోత్రాలు, చివరికి మనవడు వచ్చేసరికి 12 గోత్రాల్లో 2 గోత్రాలే మిగిలాయి. 10 గోత్రాలు గుర్తింపు లేని యెరోబాముకి వెళ్ళిపోయాయి. కారణం ఏంటో తెలుసా? వేరే కారణం లేదు. బైబిల్ కనుక మీరు తీర్చవుతే మాట్లాడటం చేతగాక ఆ వచ్చిన వాళ్ళతో బుజ్జగించి కాస్త మృదువుగా చూద్దాంలేండి, భలేవాళ్ళు అని పంపించుంటే నిజంగా ఆ 12 గోత్రాలు నీకే ఉండే కదా. ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, మృదువుగా మాట్లాడి క్రోధాలు చల్లార్చండి. కుటుంబాలలో గొడవలు అవ్వకుండా చల్లార్చండి, మృదువుగా మాట్లాడండి. కొంతమంది ఉద్యోగాలు చేసి ఊళ్ళని ఏలినా, వ్యాపారాలు చేసి లోకమంతా తిరిగినా ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఎదుటి వ్యక్తికి లొంగి లోబరుచుకోవాలి అన్నది పెద్దల నానుడి. ఒక వ్యక్తి నిన్ను గౌరవించాడు అంటే అది అతనిలో ఉన్న మంచితనమే తప్ప నీలో ఉన్న గొప్పతనం కాదని గుర్తెరగాలి. నీ ఎదుటి వ్యక్తి నీకంటే జ్ఞానిని గుర్తించాలి. ఆ వ్యక్తిని తక్కువ అంచనా వేశావు అంటే నీకంటే అజ్ఞాని లోకములు ఎవ్వరు ఉండరని తెలుసుకోవాలి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అంటున్నాడు మహాజ్ఞాని. సామెతలు 3:7. ప్రియ దేవుని బిడలారా, నీ మాటలకే ఎదటి వాళ్ళు లోబడతారు, నీకు దాసులైన అయిపోతారు. నువ్వు ప్రేమించే మాటతో గనక మాట్లాడితే.
మూడోది అంతరంగ స్వభావము. సాధుత్వము, మృదత్వము అని అన్నాడు. మూడోది అంతరంగ స్వభావము. వారి అంతరంగము నాశనకరమైన గుంట అన్నాడు కీర్తన 5:9. మనుషులు పైకి బాగానే మాట్లాడతారు, వారి హృదయం ఎంత మోసకరమో. మాట తేనె లాగా కనిపించవచ్చు, కానీ మాట తేనె తేట మనసు విషము. వారి మాటలు వరదీసిన కత్తులతో సమానం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. మనిషి పైరూపం మాత్రమే చూడగలడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తూ అన్నాడు. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంటున్నాడు దావీదు. నువ్వు మనుషులకు మరుగుగా ఉండవచ్చు గాని దేవునికి మరుగుగా ఉండలేవు. నీవే భాషలతో మనుషులు మెప్పించవచ్చు గాని దేవునిని మెప్పించలేవని గమనించాలి. సాధత్వమును, మృదత్వమును, అంతరంగ స్వభావము అనే సద్గుణ లక్షణాలు కలిగి ఉండాలని పేతురు భక్తుడి ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఈ 3 లక్షణాలు మంచిగా కలిగి ఉందాం. ప్రభు మన దగ్గరే నివాసం చేస్తారు, మనకు సమీపంలో మనకు దగ్గరగా ఉంటారు, మీ కుటుంబంలో ఉంటారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు. సాధత్వము, మృదత్వము, అంతరంగ స్వభావము గురించి ఈ మార్నింగ్ మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తూ, ఈ వర్తమానము మా కుటుంబానికి ప్రతి వ్యక్తి నేనేమైనా మార్చుకోవాలేమో, ఈ మాటలు మాట్లాడినాలో ఏమైనా మార్పు రావలిస్తే మార్పు ఇవ్వండి. ఈ మాటలు వింటున్న వారిలో కూడా మార్పు దయచేయండి. అలాగే ఉదయకాలమందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ దినపు ప్రయాణాలు, అలాగే ఈ దినము వాళ్ళ కుటుంబాలలో ఉన్న సమస్యలు, బంధకాలు, ఆర్థిక ఇబ్బందులు విడిపించండి. అందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని, ప్రతి కీడులు, ప్రతి ప్రమాదాలు తప్పించండి. అందరి కుటుంబంలో శుభం కలుగును గాక, మేలు కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. అలాగే చాట్ బాక్స్లోకి వచ్చి మీరు పొందుకున్న మేలును తెలియచేయండి. లైక్ బటన్ నొక్కండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.